నమస్తే. ఎడా మరి బయటికి పోయిండు? ఇక్కడే ఉంటాను. ఇక్కడైతే లేదు మరి. ఇప్పుడే బయట పోయినా అక్కడే వచ్చాను కూర్చో. బయటికి పోయిందా? నిన్నే ఉంటా అన్నాడుగా. అక్కడే వచ్చాను. అక్కడే కావచ్చు. ఇక్కడనే ఉన్నా అన్నాడు. అందుకోసం నేను వచ్చిన. సరేగా నేను సంగతి మరి నేను సంగతి తమ్ముడు చెప్పాలన్నా. తిన్నావా? తిన్నాను. తిన్నా. సరే సరే. తమ్ముడు ఎటు ఇవ్వాలి వేయాలి అతనికి. డ్యూటీ వల్ల పాస్ అయిపోయింది. పాస్ అయిపోయిందా? విన్నారా? ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు ఇక్కడనే ఉన్నా అన్నాడు తమ్ముడు. మరి మరోసారి ఫోన్ చెప్పినావా? చేద్దాం. అత్తడన్నా. హలో హలో. అరే ఎక్కడన్నారా? అరే ఇప్పుడే అటు వచ్చి సెంటర్కి వచ్చింది రాగిడు రమ్మన్నావు. మరి ఇక్కడ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, నువ్వు లేవైతే మరి అందుకోసం నీకు ఫోన్ చేసినా. ఉండు ఉండు నేను ఒక 2 నిమిషాలు వస్తా. ఉండు నాకు వేరే పని ఉంది. అక్కడ తొందరగా వస్తే ఆ పని చేసుకొని నేను పోతా. ఓకే ఓకే ఉండు. సరే సరే తొందరగా మరా. నేను ఎప్పుడు ఇంతే. అయ్యో పెద్ద తోపు హీరో. ఈయనకి కొద్ది బిజీ కాదు. రామ్మ అంటే ఎటో చెప్తాడు. ఫోన్ చేసిన సంటాను ఆట ఒక 2 నిమిషాలు పెడతానని. మరి మొన్న రాయగలన్నా నీకు వచ్చింది ఏదో పని వచ్చింది. ఇక్కడ ఉన్నా గంట సేపటి కూర్చో. ఇవాళ రాలన్న. అమ్మో ఎప్పుడు ఇంతే ఆడు అంతే. సరే కానీ ఇంత వెయిటింగ్ అంటే మనకు కాని పని. కానీ కూర్చో పని చేయి. కూర్చుంటే కానీ ఒక పని చేయి. చేస్తావా? చెప్పాను. నువ్వు చెప్పు. బయటకు రావు సార్. చెప్పాను అన్నా. ఏం లేవా? మన వచ్చేవారికి ఎట్లా లేట్ అయితే వస్తున్నది. పని చేయి. చెప్పు. ఆర్ఎస్ ఆఫ్ పడతారా? పైసలు ఉద్యోగుల సెల్ పట్టుకోండి. ఆర్ఎస్ ఆఫ్ పడతారా? దీనికి పాస్వర్డా? ఫోన్ పే పాస్ 90 ఏం పాస్వర్డ్ గమ్మతున్నాయి. మన అట్లే ఉంటుంది కదా. తొందరగా మరి మా ఆడచ్చ వాళ్ళు అడచలో అమౌంట్ అన్నా. అన్నా అమౌంట్ అన్నా కానీ ఒకసారి మెసేజ్ అమౌంట్ కట్టగాలి అన్న. ఎందుకు మరి నువ్వు ఇచ్చిన నీ జేబులో కలిగిట అమౌంట్ కట్టగాలి అంటే నేను చెప్తాను. ఏమైంది? పైసలు కట్టగాలని అందరూ చూసినా వాడు అక్కడ డాన్స్ అక్కడ అయిన తర్వాత నాయన గారు సేమ్ కూడా వచ్చి ఆర్ఎస్ కోటి ఆర్ఎస్ ఆఫ్ ఇవ్వమని నేను ఆఫ్కే వెళ్ళా కదా. స్కాన్ చేసింది. స్కాన్ చేసిన 400 ముందుగా పోయినాయి. స్కాన్ చేసిన బట్టి వాడు కొట్టేసాడు. మెసేజ్ వచ్చింది దానికి. ఫోటో తీసుకొని ఆఫ్ తీసుకొని వెళ్ళట్టుకుని ఆయన అనుకున్నా కథ. మేము 400 చూసుకుంటున్నాం కానీ 800 పోతాయిరా. అన్న ఏందన్న అట్లా అంటాడు. వాస్తవానికి తమ్ముడు చెప్పింది నిజమే. మొన్న ఏమైంది తెలుసా? నేను బెల్లంపిల్ల బస్సు దిగిన తర్వాత నడుస్తాను. 100 రూపాయల వరకు 100 రూపాయలు తీసుకొని జేబులో పెట్టుకున్నా కథం. ఇంటికి పోయినా. ఇంటికి పోయే వరకు నా పర్సే లేదు. జేబులో పర్సే లేదు. 1000 రూపాయలు ఉండే. 1000 రూపాయలు ఉండే అందులో. ఇప్పుడు మరి దీన్ని ఏం చేయమంటావు అన్న? ఆఫ్ ఉండదు కానీ పోయి అని చెప్పు అన్న మెసేజ్ నా కట్టగాలే. మన మెసేజ్ నాకు అన్నట్టున్నది. నేను మళ్ళీ కొడతా అన్న నా దగ్గర కట్టగాలే మరి అని చెప్పు. ఇద్దరం ఒక్కసారి వచ్చినాం కదా. మిస్టేక్లు అయిపోయినా మాత్రం కట్టగాలి మరి కొడతానన్నాను. కొట్టేసాను. ఇచ్చేసా ఏమన్నాడు మళ్ళా సరే తమ్ముడు పాస్వర్డ్ తెలుసు కదా? 90 తమ్ముడు రెడీ కూడా ఇట్లా ఉండాలి. ఓకేనా? సాటిస్ఫైడ్ ఇప్పుడు? ఓకే ఓకే ఓకే. తమ్ముడు నాకు ఒక డౌట్. 1000 రూపాయలు పోతే 400 రూపాయలు మనకు వచ్చింది అనుకో రాదన్న. అంటే ఇప్పుడు 1000 రూపాయలు వెళ్ళి 400 వచ్చింది అనుకుంటావా? అనుకోమంటా అనుకో. ఇది మంచిగా ఉన్నాయి మరి తమ్ముడు.
ఇప్పుడు మనం 1000 రూపాయలు నాకు వైద్యం చేయలేదు కదా, ఇయ్యాలి ఆ 1000 రూపాయలకి ఇప్పుడు తమ్ముడు ఏమంటానంటే ఆ 1000 రూపాయలు వినాయి కదా, ఆ 1000 రూపాయలకి వెళ్ళి 400 వచ్చినాయి కదా ఉంచుకో అంటాడు. 100 రూపాయలు దొరికినాయి, 1000 రూపాయలు అయినాయి, ఇప్పుడు 400 రూపాయలు. మంచిదే. మరి నువ్వు ఇచ్చినామంటే తమ్ముడు మిగతా నువ్వేమో అందుకోసం ఆలోచించి మన ఇంటి దాకా వచ్చిన కూర్చో. బండి మంది మంది బండి ఏమి అన్నీ మీ కట్టేది మొన్న రాజేంద్ర ఏమో గంట ముంచి నడుగుతాయండి అందుకు చెక్ చేసుకుంటే ఇక ఉందామా ఎట్లా దగ్గర దానా ఇప్పుడు చేస్తాను. అంతేనా ఓకే ఓకే రైట్. బాటలు ఉన్నాయా మన మంచి పడేనా మంచిగా ఉన్నాయా? ఇలా కొన్ని ఉన్నాయన్న తాడి. ఇవి తాగడానికి కాదు, దానికి సరిపో. నేను నింపుకురా నింపుకురా. కలిసి వచ్చండి. ఎక్కడరా బాగున్నాడు. ఎరువుదారు బాబు. ఏమైనా ఎటైనా పోతే అటైనా ఎంతసేపు వచ్చి 2 నిమిషాలు అన్నారు, 2 గంటల. ఎంతసేపు అది వచ్చి గంట అయితే అంటే అవుతుందా? 2 గంటలు అవుతుంది. ఇంతసేపు పోయే అరగంట అవుతుంది. అరగంట 2 నిమిషాలు అంటే ఇంతసేపు చదువుతారా? సరిగా బాగా గమ్మత్ చేసేది కారా? ఏం చేసారు? బాగోడు ఒక గమ్మత్ చేసి ఏం చేసారు? పోతే ఎప్పుడైనా గమ్మతి ఉంటాయి. గమ్మతి ప్రేమ అంటే గమ్మతి. నీళ్ళు కొంచెం కూలింగ్ ఉన్నాయి. చాలా నీళ్ళు ఎందుకురా? మరి నువ్వు గంటల గంటల వచ్చి ఇక్కడ ఏం అనుకుంటారా? ఏమైనా ఏమంటే గమ్మతి అంటాడు. ఏం కాదు అరే సాపడతారా మరి మందా బండి తారా అరే సాపడతారా పోయిన తర్వాత నాయన కాసేపు అక్కడ ఇంకోటి వచ్చాను. వేరే మనం తీసుకున్నాం. వేరే మంచి వచ్చింది. మనం తీసుకున్నాం రా చెప్తాను. నేను దిగి పోయాను అటు కూడా బాగా మంది ఉంటాను. గీ మంచిది పోయిన తర్వాత ఏమైంది అన్న అప్లేదు అన్నాడు. ఫోన్ పేలు ఉన్నాయి, పాస్వర్డ్ చెప్పాడు 99 అని చెప్పాడు. 99 అరే 99 చెప్పిన అన్న ఆర్ఎస్ ఆఫీస్ ఇచ్చాడు. నాకు నా ఒకటి ఏం చేసాడు వరుస కానీ ఒకటి నేను పోయినా ఆర్ఎస్ ఆఫీస్ అన్నా అన్నాడు. ఆర్ఎస్ ఆఫీస్ సెల్లు పెట్టిన వాళ్ళే ఆర్ఎస్ ఆఫీస్కి వచ్చాడు. ఇంకోటి ఏం చేసాడు స్కాన్ చేసాడు. 400 చేసాడు స్కాన్. అన్న 400 వచ్చినాయి అన్న నీదంటే నాదే అన్నాడు. నాదే అని కదా సప్లై పట్టుకొని వచ్చేసాడు కదా. అవన్నీ అట్లనే ఉంటాయి రా, అవన్నీ అట్లే ఉంటాయి. మళ్ళీ ఓపెన్ చేయాలి. 400 పంపించావా నన్ను వచ్చింది కదా వచ్చింది. 400 అంటే సాయంత్రం పండుగ చేయాలి మరి. 400 ఆపిన తర్వాత ఒక్కరి దెబ్బ కొడుతుంది. ఎక్కువ ఆపరాలి. మరోసారి చలి చూపుదా? తప్పని చెప్పి ఇంట్లో అరే అది తప్పే కదా మరి. మరి మొన్న 100 దొరుకుతాయి 1000 రూపాయలు అని ఎవరు ఇస్తాడు? అవి నా తమ్ముడు ఇస్తాడా? నువ్వు మరి 1000 రూపాయలు నా 400 పంపించి కొట్టమని చెప్తా. అక్కడ తీసుకో. ఇప్పుడే కొట్టేస్తారు నా బదులు ఇవ్వాలి. నువ్వు తర్వాత చూస్తాడు ఇస్తారా? లేదు కానీ మంచి సరే అయితే బరాబర్ చూసుకుంటా కానీ మామవుతుంది కదా. గ్లాస్ లేదు తప్పేది ఓకే తీసుకొచ్చిన ఓకే రైట్. ఇంట్లో పంప ఇక్కడ పర్వాలేదు.